హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. కన్న తల్లి నవల రచించిన వారు ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు. చదువుతున్నది కరుణ సిరిమణి. ఎందుకు ఏడుస్తున్నారు? నేను ఏడవడం లేదు. మరి ఆ కన్నీళ్ళేమిటి? ఆనందం, సమాధానం చెప్పాడు సదాశివం. ప్రశ్నించిన యువకుడు, ఆనందం కలిగితే కూడా మనిషి ఏడుస్తాడు అనుకుంటూ ఆశ్చర్యపోసాగాడు. సదాశివం పార్కులో ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ కూర్చున్నాడు. పెద్దవాడికి 6 ఏళ్లుంటాయి. 4 ఏళ్ల వాడికి దొరకకుండా పరిగెడుతున్నాడు. 2 ఏళ్ల వాడు 4 ఏళ్ల వాడిని కలుసుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. పెద్దవాడిది పరిగెత్తే వయసు, రెండో వాడిది పరుగుకు నడకకు మధ్య పోరాటం జరుగుతున్న ఈడు. చివరి వాడికి నడక వచ్చు, పరుగు వచ్చు. వాళ్ళిద్దరితో పోలిస్తే ఏదీ రాదు. సదాశివం చిన్నవాణ్ణి ఆడించాలనుకున్నాడు. వాళ్ళిద్దరితో పాటు నడిపించడమే కాదు, పరిగెత్తించడము కోరుతున్నాడు. పెద్దవాడిప్పుడు గెలుస్తున్నవాడు. తాను చిన్నవాడిని పరిగెత్తించి గెలిపిస్తే పెద్దవాడు ఏమనుకుంటాడు, ఏమవుతాడు? వాడు ఓడిపోవడానికి వీల్లేదు, వీడు గెలవడానికే వీల్లేదు. వాడు ఆనందించాలి, వీడు ఆనందించాలి. మరి మధ్యవాడేం కావాలి? గెలిస్తే ఆనందమే, ఓడితే దుఃఖమే. ఆ ఆనందం ఆనందము కాదు, ఈ దుఃఖం దుఃఖము కాదు. ఈ గెలుపు ఓటములకు నిజంగా ఏ సంబంధమూ లేదు. ఇంత చిన్న పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నలు లేకుండా పార్కుకు రాలేరు. ఆమె ఎక్కడుందో, అతను ఏం చేస్తున్నాడో. ఎందుకో ముగ్గురు ఒక తల్లి పిల్లలే అనిపించింది. ఆమె పార్కులో ఉందో లేదో, తండ్రి తీసుకొచ్చి ఉండొచ్చు. సదాశివం తన బాల్యం, తన తల్లి తండ్రి ఆటపాటలు గుర్తుకు తెచ్చుకొని కన్నీరు పెట్టుకున్నాడు. ఏది ఎంత ప్రాప్తమో అంతే, అంతకు మించి ఏది ఆశించే అవకాశం ఉండదు. ఆ పార్కు పిల్లల వినోదానికి, పెద్దల వికాసానికి రూపొందించినట్లున్నారు. వాళ్ళ ఉద్దేశం అదే అయినా పిల్లలకు వికాసము కలుగుతుంది, పెద్దలకు వినోదము లభిస్తుంది. అది 25 ఎకరాల విస్తీర్ణమున్న పార్కు. సాయంకాలం అయితే వందల కొలది జనం వస్తారు. యువ భార్యాభర్తలు, వృద్ధులు, పిల్లలు, ఎవరి వినోదం వాళ్ళది. సదాశివం యువకుడు. అతడి ఉత్సాహం ఆడుకునే పిల్లల్ని చూసి, తన చిన్ననాటి జీవితంతో పోల్చి చూసుకోవడం మాత్రమే. కానీ ఈ ముగ్గురు పిల్లల్ని చూస్తుంటే ఎందుకో వాళ్ళ అమ్మను చూడాలనిపించింది. వాళ్ళు ఆడుకొని ఆడుకొని అలసిపోయి మెల్లగా తల్లి దగ్గరకు చేరారు. వాళ్ళ అమ్మ పెద్దవాడి చెమట తుడిచింది, రెండోవాడి చొక్కాను కూడా సరిచేసింది, మూడోవాడిని ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. ఆమెకు 25 ఏళ్ళు ఉండవు. ముగ్గురు పిల్లల తల్లి. ఆమెకింకా తన బాల్య చిహ్నాలు పూర్తిగా తొలగిపోలేదు. పెద్దవాడు కూర్చున్న ఆమె భుజాల మీద వాలాడు, రెండోవాడు కాళ్ళ మీద పడుకున్నాడు, చిన్నవాడు ఒళ్ళో ఆడుకుంటున్నాడు. ఆమె ఏకకాలంలో ముగ్గురితో మాట్లాడుతుంది, ఆటలాడుతుంది, ఆడిస్తుంది, వాడికి ముద్దు పెడుతుంది, వీడి తల చెరుపుతుంది, పెద్దవాడిని వీపు మీద ఉయ్యాల ఊపుతుంది. ఒక్క తల్లి ముగ్గురు పిల్లలతో ఒకే సమయంలో ఆడుకుంటూ ఉండడం చూసి సదాశివం ఆనందంతో పొంగిపోతున్నాడు. ఆమె భర్త, పిల్లల తండ్రి ఆ చుట్టుపక్కల కనిపించలేదు. పిల్లల తల్లిని చూశాడు, తండ్రిని చూడాలనిపించింది. పెద్దవాడు ఆమె చేయి పట్టుకుని లాగుతున్నాడు. కూర్చున్న తల్లి లేచి నిలబడింది. వాడు పరిగెత్తసాగాడు. నన్ను పట్టుకో అంటాడు. ఒకడిని ఎత్తుకొని మరొకడిని లాక్కొని పరిగెత్తి పెద్దవాడిని పట్టుకోవాలి. తల్లికి దొరకకుండా పరుగులు తీస్తున్నాడు. వాణ్ణి పట్టుకొని రెండోవాడు సతాయిస్తుండు. మూడోవాడు మొత్తం ప్రదర్శన పరిగిస్తున్నాడు. వాడే దొరికాడో ఈమె పట్టుకుందో చెప్పడం కుదరదు కానీ రెండోవాడు చప్పట్లు కొడుతున్నాడు. చిన్నవాడు నోరంతా తెరిచి పక్కపక్క నవ్వుతున్నాడు. తల్లికి పెద్ద కొడుకు చెమటలు పట్టాయి. చప్పట్లు కొట్టివాడు నవ్వి నవ్వి అలసిపోయారు. ఆమె పైట చెంగుతో ముఖం తుడుచుకుంది. అందమైన ముఖం, పొందికైన అవయవాలు, కుదిరికైన బొమ్మ, చూడముచ్చటైన రూపం.
ఓడిపోయిన పెద్ద కొడుకు ఓడిపోలేదు, గెలిచిన ఆమె గెలవలేదు. పోటీలో లేని మిగతా ఇద్దరూ గెలిచినట్లు చప్పట్లు కొట్టి సంతోషపడుతున్నారు. ఆ సన్నివేశం సదాశివం గుండెను ఉర్రూతలూపింది. పరమానంద భరితుడవుతున్నాడు. కళ్ళ వెంట కారిపోతున్న నీటిని అతడు గుర్తించలేదు. అప్పుడు 3 మొక్కజొన్న పేలాల పొట్లాలు తెస్తున్న యువకుడు సదాశివం సంతోషం చూసి ఆగి అడిగాడు, ఏడుస్తున్నది ఎందుకు అని. అది ఏడుపు కాదు, సంతోషం అని సదాశివం సమాధానం చెప్పడం కూడా విన్నాడు. యువకుడు మళ్ళీ అడిగాడు, మీ పిల్లలు గుర్తుకు వచ్చారా? సదాశివం, నా పిల్లలా? గుర్తుకు రావటమా? అదేం కాదు అన్నాడు. మీ భార్య కాలం చేసిందా? ఆమె గుర్తుకొచ్చిందా? దిగులుగా ఉందా? పిల్లలెందరూ? లేరా? కలగలేదా? కాలం చేశారా అని అడుగుతూనే ఉన్నాడు. సదాశివం కన్నీరు ఆగలేదు, దాన్ని తుడుచుకోలేదు. మాట్లాడరేం అన్నాడు యువకుడు. నేనా? ఊరికినే, ఏమీ లేదు అన్నాడు. మరెందుకు ఏడుస్తున్నారు? ఏమైంది మీకు? అంటే నాకేం కాలేదు, బాగానే ఉన్నాను అని సమాధానం చెప్పాడు. మీరు ఏడుస్తున్నారు ఎందువల్ల? ఏం కారణం? ఆమె మీకు తెలుసా? మీకు ఆమె బంధువా? పరిచయస్తురాలా? క్షమించండి, ఆమె తెలియదు. ఆమె పిల్లలు తెలియదు. వాళ్ళెవరో నేనెవరో నాకేమీ తెలియదు అన్నాడు సదాశివం. మరి ఏడుపు ఏమిటి? నాకు పట్టరాని ఆనందం కలిగింది. ఆ సంతోషంలో, ఆ పారవస్యంలో, ఆ పరమానందంలో పెళ్ళుబుకిన కన్నీరు సదాశివం తన్మయంగా చెప్పాడు. పక్కనున్న యువకుడు నోటిమాట లేకుండా నిశ్శేషుడై నిలబడే ఉన్నాడు. ఎందుకు అడుగుతున్నారు అన్నాడు సదాశివం. ఆమె నా భార్య, వాళ్ళు నా పిల్లలు. వాళ్ళని చూస్తూ మీరెందుకు దుఃఖించారు అన్నాడు యువకుడు. నా కన్నీరు, నా ఆనందం వాళ్ళు కారణంగానే నాకు ఈ ఆనందం కలిగినట్టు ఎవరికైనా అనిపిస్తుంది. కానీ వాళ్ళు నిమిత్త మాత్రులు. వాళ్లకు నా పారవస్యానికి నిజంగా ఏ సంబంధం లేదు. వాళ్ళ మధ్య ఉన్న మాతృత్వ బంధం మనిషి అస్తిత్వానికి, భౌతికతకు అతీతమైన బంధం. మనుషుల్ని చుట్టుకునే ఉన్న కనిపించని బంధం నా కన్నీటికి కారణం అన్నాడు సదాశివం. అంటే నాకు అర్థం కాలేదు అన్నాడు యువకుడు. వాళ్ళు నలుగురు కారణంగా, వాళ్లతో నిమిత్తం లేని వాళ్లకు అంతగా అంతుబట్టని తల్లి ప్రేమలోని మాధుర్యం అభివ్యక్తమై నా అంతరాంతరాల్లోని చైతన్య జ్వాల రగిల్చిన మహత్తర శక్తికి మూలమైంది. నా భార్యని, పిల్లల్ని చూచి మీరేడుస్తుంటే నాకు బాధ కలిగింది అన్నాడు యువకుడు. నిజమే, వీళ్ళు కారణంగానే నాకు పారవస్య ప్రకంపనలు జ్వాజ్వలమానంగా జ్వలించి ఉండవచ్చు. కానీ భౌతికమైన ఈ స్త్రీ, ఈ చిరంజీవులు కారణం కాదు. అంటే ఏమిటి? తల్లితనం, మాతృత్వం, అమూర్తమైన అద్భుత భావన. ఈమె తల్లి, వీళ్ళు పిల్లలు కావడం కాదు. ఏ తల్లి, ఏ పిల్లల మధ్య వెలిగే అనురాగమైన వాళ్లతో సంబంధం లేకుండా నాలో ప్రకంపనలు పుట్టింపవచ్చు. కారణం భౌతికమైన ఈ ప్రాణులే అనిపిస్తుంది. కానీ నిజానికి నాలో దాగిన రత్నం రాపిడికి గురై ప్రకాశించడమే నా కన్నీరు అన్నాడు సదాశివం. పిచ్చివాడో తిక్కలోడో అనుకున్నట్లు చూశాడు యువకుడు. అమూర్తమైన మాతృత్వం భిన్న దశల్ని, రూపుల్ని, ఆకృతుల్ని దాల్చడం, అన్వేషిస్తే దర్శనమిచ్చే అద్భుతానుభూతి. ఇవాళ ఇక్కడ ఆనందించడం వాస్తవమే. దీనికి భౌతికావరణం నీ భార్య పిల్లలే. కానీ నా అన్వేషణ అనంత మాతృత్వ చైతన్య రహస్యం. మీకెందరు పిల్లలు అడిగాడు యువకుడు. లేరు, ఉన్నారు చాలామంది అన్నాడు సదాశివం. యువకుడు బిత్తరపోయి, అంటే అన్నాడు. ఈ ముగ్గురు మీ ఇద్దరు పిల్లలు, కానీ వీళ్ళు మీకు మాత్రమే పిల్లలు కారు. అదేమిటి? యువకుడు దిక్కులు చూడసాగాడు. వీళ్ళు మీ అమ్మా నాన్నలకు, అత్తామామలకు, తాత ముత్తాతలకు, వంశంలోని వాళ్ళందరికీ, ఊరికి, రాష్ట్రానికి, ప్రపంచానికి పిల్లలు. వర్తమానానికి కాదు, భవితవ్యానికి పిల్లలు. వీళ్ళు మానవుల వారసులు, భవిష్యత్ తరాల జీవదాతలు. ఈ దేశంలో ఇప్పుడున్న కోట్ల మంది పిల్లలు ఈ దేశవాసుల పిల్లలే, మనకందరికీ పిల్లలే.
నీ పిల్లలనుకుని నువ్వు మురిసే ఈ పిల్లలు నీకు మాత్రమే పిల్లలు కాదు, మాకు పిల్లలే. కాకపోతే నాకెందుకింత పరవశం కలుగుతుంది? వాళ్ళ పలుకులు, అడుగులు, నవ్వులు, కదలికలు, పరుగులు మీకు మాత్రమే ఆనందం కలిగించవు, మాకు సంతోషం కలిగిస్తాయి. యువకుడికి సదాశివం మాటలు అర్థమైనట్లు లేవు, కానట్టు లేవు. నా భార్యని పిల్లల్ని పరిచయం చేయనా? తప్పక. అంతకంటేనా? యువకుడు సదాశివంతో భార్య పిల్లల దగ్గరకు వెళ్ళాడు. పరిచయం చేశాడు యువకుడు. తల్లికి నమస్కరించి పిల్లలకి తల నిమిరాడు. చిన్నవాణ్ణి ముద్దు పెడతావా అంటే ఓ అన్నాడు. తారాజువలా లేచి సదాశివం బొగ్గ మీద ముద్దు పెట్టాడు. యువకుడితో కరచాలనం చేసి అతడి భార్యతో అన్నాడు, అమ్మా, మీలో నా తల్లిని, లోకంలోని తల్లుల్ని, మాతృత్వ చైతన్యాన్ని చూశాను, ఆనందించాను. మీరు కారణంగా నాకు సంతోషం కలిగింది కాబట్టి మీకు ధన్యవాదాలు. ఆమె అయోమయంగా చూసి, ఏమిటి చిత్రంగా ఉన్నాడు ఈ మనిషి అంది. మీరు మీ పిల్లలు సుఖ సంతోషాలతో కలకాలం జీవించండి అని అక్కడి నుంచి నిష్క్రమించాడు. మేధావో పిచ్చివాడో నాకు అందబట్టలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఏదో వెతుకులాటలో ఉన్నాడు. ఏం వెతుకుతున్నాడో తెలియదు. భార్య పిల్లలు లేరనుకుంటాను అన్నాడు యువకుడు. సంపన్నుడులాగా ఉన్నాడు అంది ఆమె. సంపన్నుడే, అంతరంగా బహిరంగ కూడా. అప్పటికి సదాశివం కనుచూపు మేరలో లేడు. బురఖాలో ఉన్న మనిషిని టక్ చేసుకున్న 30 ఏళ్ల యువకుడు తన నడుంకున్న బెల్ట్ తీసి బలంగా ఒక్క వేటు వేశాడు. దెబ్బతిన్న మనిషి ఆడామగా తెలియదు. బురఖా కాబట్టి స్త్రీ అయి ఉండవచ్చు. స్త్రీ అయితే యువత, వృద్ధ, వృద్ధ, సంసార, సానా తెలియదు. ఆమెకు అతడు ఏమవుతాడు? కొడుకా, తండ్రా, భర్త, అన్న, తమ్ముడా, ఏమీ కాడా? ఏమో తెలియదు. అతడు కొట్టడానికి కారణం? ఆమె చేయి చాచడం ఎందుకలా చేసింది? ఆహ్వానించిందా, యాచించిందా? ఊరికే చేయి ముందుకు చాపుకుందా? అర్థం కాదు. యాచించిందనుకుంటే బుద్ధి పుడితే దానమో ధర్మమో చేయవచ్చు. దయ లేకపోతే నిశ్చింతగా ఉండవచ్చు. డబ్బు లేకపోతే అశక్తంగా ఎటో చూస్తూ వెళ్ళిపోయి ఉండవచ్చు. ఆమె విట్టుణ్ణి పిలుస్తున్నట్లు భావిస్తే నీకు ఇష్టమైతే వెళ్ళొచ్చు. నువ్వు కాకపోతే ఏ పురుషుడైనా విట్టుడుగా సిద్ధం కావచ్చు. నీకు వీలు కాకపోతే చూచి చూడనట్లు వెళ్ళిపోవచ్చు. కొట్టడం దేనికి? మొదట వేటుకి ఆమె అటు తోలడం, రెండో వేటుకు ఇటు తోలడం, ఇటు కూలబడ్డం చూశాడు. సదాశివం ఆమె ఎడవలేదు, తిరగబడలేదు, అతన్ని తిట్టలేదు, కొట్టలేదు. నేల మీద పడిపోయింది. సదాశివం కారుకు సడన్ బ్రేక్ వేశాడు. అది టక్ మనలేదు, టిక్ మనలేదు. బెంజి కారు. అనుకూలవతి అయిన భార్య ఆగమన్న చోట ఆగినట్లు నిలబడిపోయింది కారు. కాళ్లకు బ్రేక్కు ఉన్న వేగం సదాశివం శరీరంలో ప్రవేశించింది. క్షణంలో దిగాడు. మరు క్షణంలో యువకుని సమీపించాడు. మూడో వేటు కోసం ఎత్తిన బెల్టును పట్టుకున్నాడు. యువకుడు గింజుకున్నాడు. బెల్టు లాక్కుపోయాడు. కొట్టలేకపోవడం వల్ల కోపం రెట్టింపైంది. సదాశివం చేతిలోంచి బెల్టును లాక్కునే సామర్థ్యం లేక చికాకు పుట్టింది. మనిషి చిందరవందరగా మారిపోయాడు. సదాశివం కూలబడ్డ మనిషిని లేపుతుంటే బట్టల్లో ఉన్న తోటకూర కాడల గుత్తి అనిపించింది. నిలబెడితే నిలబడింది. అతడు ఆమె కళ్ళను కూడా చూడలేకపోయాడు. ఆమె కుడి చేతి పిడికిలు బిగిసింది. కోపం వచ్చిందా? తిరిగి కొట్టాలనుకుందా? ఏమో తెలియదు. బురఖాలో ఉన్న మనిషి స్త్రీనే అయి ఉండకపోయినా పోవచ్చు, ఏమీ తెలియదు. ఆమె కుడి చేతి పిడికిలు విప్పాడు. గుప్పెట్లో చిల్లర చాలా ఉంది. అది దానం చేయబోయిన చెయ్యి, అడుక్కుంటున్న చెయ్యి అర్థం కాలేదు. దానం చేయబోయిన చెయ్యా, అడుక్కుంటున్న చెయ్యా అర్థం కాలేదు. బురఖా మనిషి స్త్రీనో పురుషుడో సదాశివం తెలుసుకోలేకపోయాడు. ఏదైనా అనూహ్యమైన కష్టం వస్తే దాని నుంచి తప్పించుకోవడానికి మగవాడైనా ఆడవేషం వేసుకుని ఉండవచ్చు. బురఖా మానరక్షణకే కాదు, ప్రాణరక్షణకు కూడా పనికిరావచ్చునని అర్థం అయ్యేసరికి సదాశివం విచిత్రమైన భావ సాఫల్యానికి వశుడయ్యాడు. బురఖా మనిషి మగవాడైతే శత్రుత్వం కారణమై యువకుడు కొట్టి ఉండవచ్చు, యువకుడు కొట్టుండొచ్చు. ఆడమనిషి అయితే ఎందుకు కొట్టాడు? ఏం సంబంధం? సదాశివం యువకుడిని అడిగాడు. ఎందుకు కొట్టావు? సమాధానం చెప్పలేదు, రొప్పుతున్నాడు.
బెల్ట్ లాక్కోలేక, బలం లేక, దిక్కుతోచక కోపంతో రగిలిపోతున్న యువకుడు ఊగిపోతున్నాడు. బలం ఉందని మగవాణ్ణని అహంకారంతో కొడతావా? సదాశివం రెట్టించి అడిగాడు. అందుకు యువకుడు నోరెత్తలేదు. 2 దెబ్బలకు కూడా అరవకుండా మౌనంగా ఉండిపోయిన మనిషి కనీసం ఏడవడం లేదు. కోపం వచ్చి ఉండాలి కదా. ఊరికే దెబ్బలు ఎందుకు తినాలి? ఏమిటి అఘాత్యం? ఏమిటి అఘాయిత్యం? చిల్లర డబ్బులున్న పిడికిలు పట్టుకుని యువకుని కొట్టమని సదాశివం బెల్ట్ ఆమె చేతిలో పెట్టబోయాడు. ఆమె తీసుకోలేదు. చిల్లర దాచుకోలేదు. పిడికిలి విప్పలేదు. గుప్పెట పట్టిన సొమ్మును కనబడనీయలేదు. జాలి, దయ, ప్రేమ, కరుణ, వాత్సల్యాల సమగ్ర సంపూర్ణ స్వరూపం స్త్రీ. ఆ స్త్రీ వృద్ధ, వివాహిత, అవివాహిత, యువతి, కన్య అయినా ఓర్చుకుంటుంది. అదే ఆమె శక్తి. అదే ఆమె బలహీనత. ఆమె పిడికిలి మణికట్టు మీద గాజులుండడం చూశాడు సదాశివం. బెల్టుస్తున్నప్పుడు నిన్ను కొట్టినా ఇతన్ని కొట్టు అన్నాడు. తనకు తెలుసు ఆమె అతన్ని కొట్టదు. బెల్టు తీసుకోలేదు. సాధారణంగా ఏ స్త్రీ ఏ పురుషుణ్ణి హింసించదు. అసాధారణ పరిస్థితుల్లో, అత్యంత క్రూర సందర్భాల్లో తప్ప స్త్రీ హింసించదు. హింస స్త్రీ ప్రవృత్తి కాదు, ప్రకృతి కాదు. మగవాడు భయంకర పరిస్థితుల్లోని స్త్రీని తోసినప్పుడు, స్త్రీ బ్రతకడానికి చేసే ప్రయత్నంలో, భంగపాటు నుంచి బయటపడే అవసరాలలో ఆమె అనూహ్యంగా హింసను కనబరిస్తే చెప్పలేం. కానీ సామాన్యంగా స్త్రీ క్రౌర్యం చూపలేదు. ఈమెకు ఈ యువకుడికి ఏం సంబంధం? ఎందుకు ఈమెను కొట్టావు? నీకెందుకు? నువ్వెవడివి? నా ఇష్టం, నీకేం సంబంధం? ఆమె మహమ్మదీ స్త్రీ కాబట్టి, ఇతడు అదే మతం వాడైతే బంధుత్వం ఉండి ఉంటుంది. కాబట్టి బంధుత్వం లేకపోయినా మతమే గొప్ప సంబంధం కాబట్టి కొట్టి ఉండవచ్చు. వాళ్ళ సంబంధం ఏదైనా కావచ్చు. కానీ ఏ స్త్రీనైనా ఎవరైనా కొట్టడం తప్పే. నిన్ను పోలీసులకు అప్పగిస్తాను. ఎందుకు? ఈమెను కొట్టినందుకు. నన్ను వీడు కొట్టాడని ఈమె నీకు చెప్పిందా? నేనే చూశాను. నువ్వు సాక్షివి మాత్రమే, వాదివో ప్రతివాదివో కాదు. నీకు నిమిత్తం లేని రొంపిలో దిగుతున్నావు. నీ తోవన నువ్వు పో. ఆమె ఎవరు? ఆమె ఎవరని నువ్వు కొట్టావు? ఎవరైనా కావచ్చు. ఏం చేసిందని కొట్టావు? విటుల్ని ఆహ్వానిస్తుంటే ఏం అవసరం వచ్చి ఆమె విటుల్ని పిలుస్తుంది? ఒళ్ళు కొవ్వెక్కి, ఒళ్ళు కొవ్వెందుకు ఎక్కనిచ్చావు? తిన్నదరక్కనా? తినడానికి లేకనా? ఎందుకైనా గాని కట్టుకున్నవాడు లేకనా? మిగతా ఆమె విటుల్ని పిలుస్తుందనుకుంటే ఆమె 2 అవసరాలు ఉండి ఉంటాయి. ఒకటి శారీరకం, శరీర అవసరం. 2 పొట్ట, దాని ఆకలి. శరీర అవసరం ఇంట్లో తీరితే వీధిని పడదు. ఆకలి చంపుతుంటే శరీరం అమ్ముకుని అన్నం తింటుంది. ఒక స్త్రీ, ఒక పురుషుడు ప్రకృతి ధర్మం. అది విఫలమైతే స్త్రీలైనా పురుషులైనా వీధిన పడతారు. నువ్వు గుర్తించావో లేదో, ఆమె యాచన చేస్తూ ఉంది కానీ విటుల్ని ఆహ్వానించడం లేదు. నీకెట్లా తెలుసు? దానం చేయమని చేయి చాచింది కానీ సంసారం చేదు రమ్మని పిలవలేదు. అదెట్లా తెలిసింది? ఆమె పిడికిట్లో ఉన్న చిల్లర ఆమె రోజంతా యాచిస్తే వచ్చిన సొమ్ము. ఏందిది అన్నాడు యువకుడు ఆమెతో. ఆమె నోరెత్తలేదు, కన్నెత్తలేదు, మాట లేదు, పలుకు లేదు. అమ్మా, ఎందుకు అడుక్కుంటున్నావు? సదాశివం ఆమెను అడిగాడు. ఆమె పొట్ట మీద కొట్టుకుంది. కన్నీరు ఉబికి ఉంటుంది. ఎడంచేత్తో కళ్ళు తుడుచుకుంది. ఎవరమ్మా మీరు? సదాశివం ప్రేమగా అడిగాడు. ఆమె ఏమీ చెప్పలేదు. నిట్టూర్పు విడిచింది. యువకుడు కూడా ప్రశ్నించాడు. ఆమె మాట్లాడకుండా పార్కు ముందు రోడ్డు మీద ఫుట్పాత్ పైన చెట్టుకు వీపు మొనిచ్చి కూర్చుంది. ఆమె అడుక్కోవడానికి నీ హింస అడ్డమైంది అన్నాడు సదాశివం. యువకుడు ఆమెను కొట్టడం, ఆమె కూలబడటం, సదాశివం కారు దిగొచ్చి బెల్ట్ లాక్కోవడం, కొట్టకుండా ఆపడం, యువకుడిని మందలించడం, ఆమెను ఆదరించడం అంతా ఆ సాయంకాలం పార్కుకు వచ్చిన జనం చూసి గుమిగూడారు. ఏం జరుగుతుందో చూద్దామని ఆశించిన జనానికి నిరాశ కలిగింది. యువకుడి మీద పెద్ద కోపం లేదు కానీ సదాశివం మీద వాళ్లకు దయ కలిగింది. ఆ దయను ఏం చేసుకోవాలో వాళ్ళకు తెలియదు. సదాశివం దానం స్వీకరించడు, సానుభూతిని ఇష్టపడడు, ప్రేమను మాత్రమే గ్రహించిట్టుగా ఉన్నాడు. చుట్టూ గుమిగూడిన జనం బెంజుకారులో తిరిగే యువకుడైన సదాశివానికి తమ అభినందన తెలపాలని ఇష్టం ఉన్నా అతడు పుచ్చుకునేటట్టుగా లేడు అని గ్రహించాడు. ఆమె మీద సానుభూతి, సదాశివం పట్ల అభిమానం, యువకుడి పట్ల ఆగ్రహం గుంపుకు దానం చేసే గుణం కలిగించాయి.
ఎవరికి తోచిన దానం వాళ్ళు చేస్తుంటే ఆమె తీసుకోసాగింది. అప్పుడు యువకుడికి అర్థమైంది, బిచ్చగత్తెను కొట్టానని. పశ్చాత్తాపం కలిగింది. తాను పొరపాటుపడి ఆమెను కొట్టడం తన తప్పని గుర్తించి కళ్ళు తుడుచుకోసాగాడు. ఎంత తుడుచుకున్నా యువకుడి కళ్ళ వెంట నీళ్లు కారుతూనే ఉన్నాయి. సదాశివం యువకుడి కళ్ళు తుడిచి, ఏం చేయబోయినా ముందు వెనుక చూసుకోవాలి అని హితం చెప్పాడు. యువకుడు వెక్కి వెక్కి ఎడవసాగాడు. నువ్వు మహమ్మదీయుడివా? సదాశివం అడిగాడు. యువకుడు తలూపాడు. ఈ ముస్లిం యువతో స్త్రీనో విటుల్ని ఆకర్షిస్తున్న వ్యభిచారి అనుకున్నావు కదా? అతను తలాడించాడు. ఈమెను వ్యభిచారం నుంచి నువ్వు కాపాడాలనుకున్నావు కదా? యువకుడు వేదనగా చూశాడు. నీ పేరు? అక్బర్. ఏం చేస్తుంటావు? ఇప్పుడు ఏం పని లేదు. పెళ్ళయిందా? ఆ. ఎందరు భార్యలు? ఇద్దరు. ఎట్లా పోషిస్తావు? ఏవేవో చిల్లర మల్లర పనులు చేసి. పిల్లలున్నారా? లేరు. సంసారం సరిగ్గా ఈదలేక, పెళ్ళాలకు కడుపు నిండా కూడు కుమ్ము పెట్టలేక, సంసార సుఖంలో అశాంతి రగుల్చుకున్నా ఏ మగాడైనా నువ్వు అనుకున్నట్లే ఆ దృశ్యం చూసి అనుకుంటారు. మొగుడు కష్టపడి తెచ్చిపెడుతుంటే ఇంట్లో పడి ఉండక వీధినబడి ఆడవాళ్ళు వ్యభిచారం చేస్తారన్న అనుమానం నీకు ఎవరినో చూడడం వల్ల కలిగి ఉంటుంది. తాడును చూచి పామనుకుని చచ్చిందాకా కొడదామనుకున్న మనిషిలాగా నువ్వు మారడం ఘోరం అక్బర్ అన్నాడు సదాశివం. అంతదాకా కుమిలి కుమిలి ఏడుస్తున్న అక్బర్ ఒక్కసారిగా బావురుమనేడ్చాడు. అయోమయంగా కూర్చుని ఉన్న ఆమె చెట్టు మొదట్లో నుంచి లేచి అక్బర్ను వాటేసుకుని కన్నీరు తుడిచి ఓదార్చింది. మరింత బిగ్గరగా ఏడ్చాడు అక్బరు. ఆమె ఓదార్పును సదాశివం ఊహించలేదు. ఆశ్చర్యపోవటమే కాదు, భరించలేకపోయాడు. చూడు అక్బర్, బిచ్చగత్తెను వ్యభిచారానికి నువ్వు కొట్టావు. ఆమె నిన్ను తిరిగి కొట్టే అవకాశం ఆమెకిస్తే కూడా ఆమె నిన్ను కొట్టలేదు. పైగా నువ్వు దుఃఖిస్తుంటే చూడలేక ఓదారుస్తూ ఉంది. అది తల్లి హృదయం. ఆమె నీకు అమ్మ కాకపోవచ్చు, ఆలీ కాకపోవచ్చు, ఏమీ కాకపోవచ్చు. కానీ ఒకరు ఏడుస్తుంటే చూడలేక తల్లి హృదయం ఆమెది. నువ్వు కొట్టినా తిట్టినా నిన్ను క్షమిస్తుంది. స్త్రీ క్షమామూర్తి. నువ్వు ఏడుస్తుంటే ఆమె తల్లడిల్లింది, నిన్ను ఓదార్చింది. నీకు ఆమెకు ఏ సంబంధమూ లేకపోవచ్చు. ఎవరు ఏడ్చినా తన కొడుకో కూతురో ఏడ్చినట్లు ఆమె భావిస్తుంది, ఓదారుస్తుంది. నువ్వు ఆమెను కొట్టడంతో మీకు సంబంధం ఏర్పడింది. నువ్వు కొట్టడం వల్ల ఆమెకు కావలసిన వాడివి అయ్యావు. నిజానికి నీ పని ఆమెకు నీపైన కోపాన్ని ద్వేషాన్ని పుట్టించాలి. కానీ అది ప్రేమను కలిగించింది. ఓర్పుకు ప్రేమకు ప్రతిరూపమైన స్త్రీని ఏడిపిస్తే అది నీకు మేలు కాదు, నాకు మేలు కాదు, దేశానికి మేలు కాదు. తల్లిని ఆరాధించడంలోనే దేశ సౌభాగ్యం ఉంటుంది అన్నాడు సదాశివం. బోరును ఏడుస్తూ అక్బరు సదాశివం కాళ్ళ మీద పడ్డాడు. 2 చేతులతో అతన్ని పైకి లేవనెత్తి కౌగిలించుకుని సదాశివం ఓదార్చాడు. ఈ గౌరవానికి నేను అర్హుణ్ణి కాను. కానీ నీ అవమానానికి గురి అయిన స్త్రీ మూర్తి నీ ఆత్మీయతకు ఆప్యాయతకు నోచుకున్న ధన్యురాలు అన్నాడు సదాశివం. నీ చేత బెల్టు దెబ్బతిన్న ఈ తల్లిని క్షమించమని నువ్వు అర్థించడం న్యాయమన్న భావం స్ఫురించి కళ్ళు తుడుచుకుని బురకా మనిషి కాళ్ళు పట్టుకుని మాఫ్ కీజియే అన్నాడు. ఆమె భారంగా వంగి నీరసంగా అక్బర్ను లేపి, నీ దేవుడు నీకు దయను దానం చేస్తాడు అంది. ఆమె తన కన్నీరు తుడుచుకుంటున్న చేతితోనే అతడు కన్నీరు తుడిచింది. 2 కన్నీటి స్పర్శలు విద్యుత్తు పుట్టించి వెలుతురు పంచుతాయి. ఆ దృశ్యం సదాశివం గుండెల్లో ముద్రితమైపోయింది. ఇద్దరి మీద అవినాభావ సంబంధం కలిగింది. బురఖా స్త్రీ మళ్ళీ చెట్టు మొదట్లో కూర్చుంది. పెళ్ళిళ్ళై ఎంతకాలం అయింది? సదాశివం అక్బర్ను అడిగాడు. 2వ పెళ్ళై కూడా 5 ఏళ్ళయింది. 2వ పెళ్ళి అవసరం ఏమొచ్చింది? మొదటి భార్యకు పిల్లలు కలగలేదు. ఎంతకాలం సంతానం కోసం ఎదురు చూశావు? 5 ఏళ్ళు. 10 ఏళ్లలో 2 భార్యల్లో ఒక్కరికి పిల్లలు కలగలేదంటే డాక్టర్కు చూపించుకోవాలి కదా. చూపించాను. ఎవరిలోనూ ఏ లోపమూ లేదని, ఎప్పుడైనా పిల్లలు పుట్టవచ్చునని డాక్టర్ స్పష్టం చేశాడు. వాళ్ళని చూపించడం సరే, నిన్ను డాక్టర్ పరీక్షించాడా? అదే సమాధానం. సొంత ఇల్లుందా? ఉంది. సొంత ఆస్తి? లేదు. రోజుకింత కూలో వారానికింత ఆదాయమో నెలకింత జీతమో లేకుండా భార్యల్ని పోషించడం కష్టం కదా. కష్టమే, ఇబ్బందిగానే ఉంది. నీకేం పనొచ్చు? డ్రైవింగ్, హెవీ వెహికల్ కూడా. అనుభవం 5 ఏళ్ళు. ఎక్కడ? రియల్ ఎస్టేట్ యజమాని దగ్గర. ఇప్పుడు ఎందుకు చేయడం లేదు? మానేశాను. ఎందుకు? ఇష్టం లేక.
కష్టమే బాధ కలిగి అవమానపడలేక. ఏమైంది? వ్యభిచారం చేసే ఆడవాళ్లను రవాణా చేయలేక? తప్పో ఒప్పో అది యజమాని గోల, నీకేం బాధ? ఎవరు తప్పు చేసినా నీతిమాలి అసహ్యంగా భరించలేను. ఈ మాటతో అక్బరు ప్రవర్తనకు కారణం అర్థమైంది. బిచ్చగత్తెను వ్యభిచారిణి అనుకుని ఆమె వ్యభిచారం చేయడం తప్పని కోపం వచ్చి ఆలోచన లేకుండా వెనక ముందు చూడకుండా కొట్టడం వెనుక ఉన్న కారణం సదాశివానికి అర్థమైంది. మనిషిని శిక్షిస్తే మాలిన్యం ఆగుతుందా? అంటే వాడెవడో తప్పు చేస్తున్నాడని నువ్వు ఉద్యోగం మానుకుంటే నువ్వెట్లా బ్రతుకుతావు? ఏ ఒప్పు నీకు ఉద్యోగం తెస్తుంది? లోకనిండా మాలిన్యం వరదలై పారుతూనే ఉంది. నువ్వు యజమాని తప్పు చేశాడని ఉద్యోగం మానితే నీకు కూటికెట్లా జరుగుతుంది? నువ్వు పొరపాటుపడి బిచ్చగత్తెను వ్యభిచారిణని శిక్షించబోయావు. నువ్వు వ్యభిచారాన్ని శిక్షించావా? ఒక పేద తల్లిని బాధించావు. నువ్వు నీ సొంత నిర్ణయంతో ఇంత మాలిన్య ప్రపంచాన్ని పరిశుభ్రం చేయగలవా? నాకు నచ్చలేదు, అంతే. నీకు నచ్చలేదు, ఉద్యోగం మానావు. కూటికి కష్టం అవుతుంది. నువ్వు పొరపాటు పడ్డావు, అకారణంగా ఒక అమ్మను కొట్టావు. నీ చర్యల వల్ల నువ్వేం సాధించావు? తప్పులు ఒప్పుకోనని నాకు తెలిసి వచ్చింది. ఫలితం కష్టమే కానియండి. తప్పు అనుకుంటే నేను ఊరుకోలేను. నీకు నువ్వు తిప్పలు తెచ్చుకున్నావు. ఎదుటి వాళ్లకు నీ చర్య వల్ల కష్టం కలిగించావు. ఏం చేసినా ఆలోచించి చేయాలి. నిజమే, ఈ దుర్మార్గాన్ని ఎలా సహించడం? నాకు సాధ్యమైంది నేను చేశాను. యజమాని ఎందుకు తప్పు చేశాడు? కొవ్వెక్కి. ఆడవాళ్ళు ఎందుకు అతడి దగ్గరకు వస్తున్నారు? ఎందుకు వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు? ఆకలైన ఆడవాళ్ళు అందరూ వ్యభిచారం చేస్తారా? కొందరు. ఆకలిని చంపాలి కానీ ఆకలై వ్యభిచారం చేసి ఆడవాళ్ళని చంపుతావా? కోపం, శిక్షించాలనిపిస్తుంది. నువ్వెవరివి శిక్షించడానికి? ఎవరో ఒకరు దుర్మార్గాన్ని అంతం చేయడానికి పూనుకోవాలి. దుర్మార్గుడైన రియల్ ఎస్టేట్ యజమానిని శిక్షించాలి. నిన్ను నువ్వు శిక్షించుకున్నావు. అమాయకైన బిచ్చగత్తెను శిక్షించావు. ఆకలితో నీ భార్యల్ని శిక్షించావు. ఆకలైన స్త్రీలందరూ వ్యభిచారులు అవుతారని పొరపాటు పడ్డావు. పొరపాటేనా? పొరపాటే, కానీ ఏం చేయను, తప్పు సహించలేను. నీకు ఆదాయం లేనప్పుడు నీ భార్యల్ని ఆదాయం కోసం ఏ పనులైనా చేయించవచ్చు కదా. ఏం పనులు? వాళ్ళకు చేతనైన పనులు అంటే కసు ఊడ్చడం, పాత్రలు కడగడం, బట్టలు ఉతకడం. నా భార్యల్ని పరాయిళ్లలో పనికి పంపను. ఎందుకు? నాకు ఇష్టం లేదు, అంతే. నువ్వు నా దగ్గర పనిచేస్తావా? నా కారు డ్రైవర్గా? మీరంటే గౌరవం కలిగింది. డ్రైవర్గా విశ్వాసంగా పనిచేస్తాను. సదాశివం తన కారు తాళాలు అక్బర్ చేతికిచ్చాడు. బెంజ్ నడపగలవా? రియల్ ఎస్టేట్ యజమానిది బెంజ్ కారే. కారు డ్రైవ్ చేయి. నా డ్రైవింగ్ లైసెన్స్ చూడకుండా అంత ఖరీదైన కారును నాకు అప్పగిస్తున్నారు. నువ్వు అబద్ధం ఆడవని నాకు అర్థమైంది. అక్బరు కారు దగ్గరకు పోయి డోర్ తీసి డ్రైవింగ్ సీట్లో కూర్చుని, మీరు రారా అని అడిగాడు. రాను. ఎందుకు? నీకు డ్రైవింగ్ రాకపోతే మనకు కష్టం కదా. నాకా కారుకా? నీ మీద నీకు నమ్మకం లేకపోతే కారు కదపవు. డ్రైవింగ్ బాగుంటే కారుకు యాక్సిడెంట్ జరగదు. విలువైన కారు ఇస్తున్నారు. నేను కారుతో పరారైతే ఏం చేస్తారు? నువ్వు పోవు, కారు పోదు. ఒకవేళ నీ వ్యక్తిత్వంలో దొంగతనం లేదు, నీతి ఉంది. పోయిరా. ఎందుకు నన్ను ఇంతగా నమ్ముతున్నారు? మనిషిని కాక మానవులను నమ్ముతామా? వెళ్ళు, 5 నిమిషాలు తిరిగిరా. ఉద్యోగంలో చేరు. నేను యాక్సిడెంట్ చేస్తే చెయ్యవు. ఈ ఉద్యోగం పోగొట్టుకోవు. నీ ప్రాణభయం నీకుంటుంది. నీ నిమిత్తం లేకుండా యాక్సిడెంట్ అయితే వచ్చి చెప్తావు. కారు గ్యారేజ్కి పోతుంది. భయంతో పారిపోతే 10 నిమిషాల్లో పోలీసులు కారుని తీసుకొచ్చి అప్పగిస్తారు. మీరు పోలీస్ ఆఫీసరా? కాదు. ఏం చేస్తుంటారు? ఏమీ చేయను, ట్రయల్ రన్ చేయి. అక్కర్లేదు. అక్బరు ఇంజిన్ ఆఫ్ చేశాడు. కారు దిగాడు. డోర్ లాక్ చేశాడు. సదాశివం దగ్గరకు వచ్చి, మీకు సందేహం వద్దు, నేను మంచి డ్రైవర్ని అన్నాడు. దూరం నుంచి బయలుదేరి వస్తున్న ఆడమనిషి తన చేతిలోని చిల్లరను పైట చెంగు కట్టుకొని ఆ ముడిని రొంటి మడతలో దోపుకొని చెట్టు కింద కూర్చున్న బురకా మనిషి దగ్గరకు వచ్చి నిలబడింది. చెట్టు మొదట్లో వీపు మోటించి కూర్చున్న బురకా మనిషి భారంగా లేచి నిలబడింది. ఏమైంది? వచ్చిన స్త్రీ అడిగింది. ఏమీ కాలేదు అంది లేచి నిలబడ్డ బురకా స్త్రీ.
వచ్చిన స్త్రీకి ఒక కన్ను లొట్టపడింది. రెండో కన్ను బాగున్నట్లే ఉంది. 60 ఏళ్ళు ఉండవచ్చు. వెళదామా అంది బురకా స్త్రీ. వెళ్దాం అంది ఒంటికంటి స్త్రీ. బురకా ఇవ్వు అంది. ఇక్కడ వద్దు అంది. ఎందుకొద్దు అడిగింది. వాళ్ళు చూస్తారు అంది. అక్కడ నిలబడి ఉన్న వాళ్ళని చూసింది. చూస్తే చూడండి అంది ఆమె. ఈమె బురకా తీసింది. ఈమె నుదుట బొట్టు ఉంది. మనిషి బలహీనంగా ఉంది. ఈమెకు 60 ఏళ్ళు ఉండవచ్చు. సదాశివం అక్బరు ఆశ్చర్యంగా చూడసాగారు. ఈమె తన చేతిలో ఉన్న చిల్లర బొడ్లో నుంచి గుడ్డ సంచి తీసి అందులో పోసుకుని దానికి ముడివేసి బొడ్లో దోపుకుంది. ఆడవాళ్ళిద్దరూ బిచ్చగాళ్ళని యువకులకిద్దరికీ అర్థమైంది. అంతదాకా బురకాలో ఉన్న ఆడమనిషి హిందూ స్త్రీ. ఇప్పుడు బురకా వేసుకున్న స్త్రీ మహమ్మదీ వనిత. రోజంతా హిందూ స్త్రీగా విధవగా బొట్టు లేదు కాబట్టి తన గుడ్డికన్ను వార్ధక్యం చూపించి ధర్మం అడుక్కున్న వృద్ధ స్త్రీ తన గుర్తింపును మరుగున పెట్టుకుంది. రోజంతా ముస్లిం మహిళగా యాచన చేసిన స్త్రీ వాస్తవానికి హిందూ స్త్రీ. వాళ్ళెందుకు వాళ్ళ అస్తిత్వాలను మరుగున పెట్టుకున్నారు? బురకా లేకపోతే మహమ్మదీ స్త్రీ మీద జాలి పుట్టి లోకం ఎక్కువ ధర్మం చేస్తుంది. హిందూ స్త్రీ అడుక్కునే ముందు తన అస్తిత్వం దాచుకుని కుటుంబ గౌరవం కాపాడుకుని యాచన చేస్తుంది. గుడ్డి కంటి వృద్ధ స్త్రీకి ఎక్కువ ధర్మం వస్తుంది. బురకా స్త్రీకి తక్కువ ధర్మం వస్తుంది. కానీ ఇద్దరూ వచ్చిన ధర్మం కలుపుకొని చెరిసగం పంచుకుంటారు. బురకా మార్చుకోవడంతో ఇద్దరూ తమ ఉనికిని మరుగుపరుచుకోగలిగారు. పలానా ఆమె పార్కు దగ్గర బిచ్చమెత్తుతూ ఉందన్న సంగతి ఎవరికి తెలియకుండా వీళ్ళ యాచన వ్యవహారం సాగుతూ ఉంది. తెలిసిన వాళ్ళు చూచి అసహించుకుని నలుగురు చెప్పుకుని హీనంగా చూసి అవహేళనను తప్పించుకోవడానికి ఇద్దరికి ఒక బురకా ఉపయోగపడింది. బురకా ఒకరిని నిలువెల్లా చూపడానికి, మరొకరిని నిట్ట నిలువుగా దాచిపెట్టడానికి పనికొచ్చింది. లక్ష్మమ్మ తన సామాజిక అస్తిత్వాన్ని దాచిపెట్టుకుని మహమ్మదీయ మహిళగా రూపాంతరం చెందింది. దౌలతా బేగం హిందూ విధవగా ప్రజల సానుభూతి ధర్మం స్వీకరించింది. ఇద్దరు యాచిస్తూ తమ సామాజిక వ్యక్తిత్వం భంగపడకుండా భద్రపడ్డారు. ఇద్దరి పరకాయ ప్రవేశానికి ఒక్క బురకా దోహదం చేయడం అద్భుతమని వాళ్ళిద్దరూ భావిస్తుంటారు. అది రెండు సంప్రదాయ వ్యక్తుల గౌరవం కాపాడుతూ వచ్చింది. ఇంతకాలం సజావుగా సాగిన ఏర్పాటు ఆ రోజు అనుకోకుండా లక్ష్మమ్మకు 2 బెల్ట్ దెబ్బలు కలిగించింది. రేపటి నుంచి ఏం చేస్తారు? ఈ ఏర్పాటు కొనసాగిస్తారా, మానుకుంటారా? ఇళ్ల దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఎవరి సంప్రదాయ దుస్తుల్లో వాళ్ళు బయలుదేరతారు. పార్కు దగ్గర ఎవరు చూడకుండా బురకా మార్చుకుంటారు. మళ్ళీ ఇంటికి యథాపూర్వకంగా వెళ్తారు. వాళ్ళ మైత్రి వాళ్లకు ఉభయతారకంగా ఉంది. ప్రతిరోజు బాగా ఉన్న బురకా మార్పిడి పని ఆ రోజు బెడిసి కొట్టింది. తాను అపార్థం చేసుకుని ఆమెను కొట్టినందుకు అక్బరు బాధపడ్డాడు. లక్ష్మమ్మ దగ్గరకు పోయి తనను క్షమించమని అడిగి 2 చేతులు జోడించాడు. లక్ష్మమ్మ అక్బర్ తల తాకి ఆశీర్వదించింది. పుట్టడంలో, జీవించడంలో, యాచించటంలో భిన్న మార్గాలలో సాగే ఈ ఇద్దరి జీవితం యాచనలో ఒకే మార్గంలో సాగటం చూస్తే మనుషుల్ని ఐకమత్యంతో కలిసి మెలిసి ఒక్కటిగా ఉండేట్టు చేసిన యాచనకు నమస్కరింప బుద్ధి పుట్టింది అక్బరుకు. టీలు తెస్తానుండండి అంటూ టీ కొట్టు దగ్గరకు వెళ్ళాడు. ఇద్దరి దుస్థితికి పట్టరాని దుఃఖం కలిగిన సదాశివం గుండె దుఃఖం పొంగును ఆపుకోలేకుండా ఉన్నాడు. అప్పుడు బురకాలో ఉన్న స్త్రీ దగ్గరకు పోయి అమ్మా అన్నాడు సదాశివం. ఏం నాయనా అంది దౌలత్ బేగం. మీ వారు లేరా? లేరు. పిల్లలు? 2 కొడుకులు దుబాయ్లో ఉన్నారు. పెళ్ళిళ్ళు అయ్యాయి. పిల్లా పాపలతో సుఖంగానే ఉన్నారట. వాడు నీకు డబ్బు పంపరా? బిడ్డలు వాళ్లకే అవస్థలు పాపం. కొడుకులు కష్టపడుతున్నారు. సంసారాలతో ఎప్పుడు రారా? రాలేదు. ఎప్పుడొస్తారో అల్లా దయ. ఉండటానికి ఇల్లుందా? అద్దె గుడిసెలో ఉంటున్నాను. లక్ష్మమ్మ నీకు దోస్తా? జిగ్రి దోస్తు. ఎక్కడుంటుంది? పక్క గుడిసెలో అద్దెకు. మీకు ఆదాయం యాచనేనా? అవును. అన్నం ఒకరం వండితే ఇద్దరం తింటాం. లక్ష్మమ్మ భర్త వదిలేశాడు. ఎటుపోయాడో తిరిగి రాలా. వస్తాడో రాడో తెలియదు. ఉన్నాడో పోయాడో అల్లాకే ఎరుక. వెళ్ళి 20 ఏళ్ళయింది. మీకు బంధువులు లేరా? ఉన్నారేమో. ఎక్కడున్నారో ఏమో. మేమిద్దరం ఒకరికొకరం. మాకు మేం బంధువులం. తోడు నీడ. మీ గుడిసెలు ఎక్కడా? రెడ్ హిల్స్లో. అక్కడ అమీర్లు ఉంటారంటారు. గరీబులే ఎక్కువ. మీ యాచన చావకుండా బ్రతకడానికి. లక్ష్మమ్మ ఏడుస్తూ కూర్చుంది. దౌలత్ బేగం ఓదారుస్తూ ఉంది. బురకా వేసుకోకపోతేనేం? చిన్నప్పటి నుంచి అలవాటు.
ఇప్పుడు మానవచ్చు కదా. మా వాళ్లకు కోపం తెప్పించలేను. అక్బరు టీలు తెచ్చాడు. నలుగురు తాగారు. మీ ఇద్దరికి ఒక కొడుకుంటే సంతోషమే కదా. అల్లా దయ, దౌలత్ బేగం అంది. ఆ అదృష్టం మహాభాగ్యం కదా, లక్ష్మమ్మ చెప్పింది. మీరు నన్ను కొడుకుగా పెంచుకుంటారా? మీరా ఉన్నవాళ్ళు, మేమా పేదవాళ్ళం. మిమ్మల్ని మేము ఎలా పెంచుకోగలం? బురకా వేసుకున్నట్లు. నాకేం అర్థం కావడం లేదు. మేం పేదవాళ్ళం, నేను సంపన్నుణ్ణే. మీరేమంటున్నారో అంతుబట్టడం లేదు. నాకు తల్లి కావాలి, మీకు కొడుకు కావాలి. మీరు నాకు తల్లులుగా, నేను మీకు కొడుకుగా ఉంటే మేలు కదా. మీరేమంటున్నారు? కొడుకు తల్లుల్ని పెంచుకోవచ్చు కదా. ఎలా? ధర్మం చేస్తారా? యాచించే పని లేకుండా చేస్తా. అన్నం పెడతారా? ప్రేమ పంచుతా. ఇల్లు వాకిలి వైద్యం వంట వార్పుతో పాటు మేమేం చేయాలి? తల్లులుగా ఉండాలి. ఇది గొప్ప ధర్మంగా ఉంది అంది లక్ష్మమ్మ. మాకిదేదో పెద్ద అదృష్టంగా ఉంది. మీరు నాకు తల్లులయ్యే అదృష్టం, నాకు ధర్మం చెయ్యండి. మిమ్మల్ని యాచిస్తూ ఉన్నాను. తల్లిగా ఉండడం ఏ స్త్రీకైనా అదృష్టమే. తల్లిగా ఆదరిస్తానంటే అదే గొప్ప వరం. మాకెందుకీ అకారణ ఆదరణ? నాకు తెలియదు, భగవంతుడు తెలిసేమో అన్నాడు సదాశివం. రోజు మేము ధర్మం అడుక్కోవడానికి పోనక్కర్లేదు. అన్నం పెడతారా? తిన్నంత 3 పూటల. ఉండటానికి గుడిసె, గది, మంచం, అవసరమైతే వైద్యం. మాకెందుకు ఈ అదృష్టం? భగవంతుడి సంకల్పం. టీ గ్లాసులు తిరిగి ఇచ్చి అక్బర్ వచ్చాడు. మరి మనం మన ఇంటికి వెళ్దామా? వెళ్దాం, కానీ ముందు మా గుడిసెలకు వెళ్ళాలి. ఇవాళ మన ఇల్లు చూడండి. మీకు నచ్చితే ఉండవచ్చు, నాకు తల్లులు కావచ్చు. మరి మా గుడిసెలు అద్దెవి కదా, యజమానికి అప్పచెప్పవచ్చు. మా సామాన్లు వెంట తెచ్చుకోవచ్చు. సదాశివం అక్బర్తో చెప్పాడు. మనం వెళ్దామా? నేను కూడా రావాలా? నువ్వు నాకు ఇప్పటి నుంచి మంచి డ్రైవర్వి. అక్బరు 2 చేతులెత్తి నమస్కరించాడు. ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్దాం. అమ్మలిద్దరూ వాళ్లకున్న ఏర్పాట్లు చూస్తారు. ఇష్టపడితే అద్దె గుడిసెలు ఖాళీ చేసి వస్తారు. తీసుకుని వద్దు గాని. సరే అన్నారు ముగ్గురు. మన ఇల్లు చూశాక వాళ్లను వాళ్ళ గుడిసెల దగ్గర వదిలి వద్దు గాని. రేపు ఉదయం మళ్ళీ తీసుకుని వద్దు గాని. వాళ్ళు నాకు తల్లులు కావడానికి ఇష్టపడితే రండి వెళ్దాం. డ్రైవర్ సీట్లో అక్బర్ కూర్చుని ఇంజిన్ స్టార్ట్ చేశాడు. సదాశివం డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాడు. తల్లులిద్దరూ వెనుక సీట్లో కూర్చున్నారు. వాళ్లకు కారు ఎక్కడం, అటువంటి కారులు ఎక్కడం బెదురుగా, బెరుకుగా, కంగారుగా, చేతకాకుండా ఉంది. మీరు లోకాన్ని చేతులు చాచి యాచించినట్లు నేను మిమ్మల్ని ఇద్దరిని చేతులు చాచి యాచిస్తున్నాను. నాకు తల్లిని దానం చేయండి. కారు బయలుదేరింది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.